అందరికీ నమస్కారం. ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి. ప్రభుత్వ పనిలో మీరు పత్రాలకు సంబంధించిన సమస్యను ఎదుర్కోవచ్చు. మీరు సన్నిహితులతో వాదనలకు దూరంగా ఉండాలి. ఒకరిని అతిగా నమ్మడం వల్ల మీరు ఇబ్బందులు పడవచ్చు. మీ ముఖ్యమైన పనులు ఆలస్యం కావచ్చు. కంటి చికాకు మీకు ఇబ్బంది కలిగించవచ్చు. ఈరోజు మీ ఆలోచనలు ఎక్కువ మందిని చేరుకుంటాయి మరియు ప్రేరేపిస్తాయి. మీ స్వంత రాశిలో బలమైన గ్రహ అమరిక మిమ్మల్ని చాలా చురుగ్గా మరియు కొంచెం విశ్రాంతి లేకుండా ఉంచుతుంది. ఈరోజు చంద్రుడు మీ 12వ ఇంట్లో ఉన్నాడు. ఇది మీ మనసును బాహ్య శబ్దాల నుండి దూరం చేసి శాంతి వైపు మళ్లిస్తుంది. మీ స్వంత రాశిలో గ్రహాల బలమైన ప్రభావం మిమ్మల్ని చాలా చురుగ్గా ఉంచుతుంది. కానీ చంద్రుడు మీకు విరామం ఇవ్వమని సలహా ఇస్తున్నాడు. 5వ ఇంట్లో ఉన్న బృహస్పతి సృజనాత్మకత మరియు ప్రేమ సంబంధాలకు ఒక వరంలా నిలుస్తాడు. ఈరోజు సంబంధాలలో దూరం అనిపించవచ్చు, కాబట్టి దానిని గొడవగా మార్చనివ్వకండి. అనవసరమైన ఆర్థిక ఖర్చులను నివారించండి. ఆరోగ్యం కోసం తగినంత నిద్ర పొందండి మరియు లోతైన శ్వాసను అభ్యసించండి. ఈరోజు కుంభరాశి స్త్రీలు ప్రశాంతంగా ఉండి తమ ఆలోచనలను మరియు భావాలను ప్రతిబింబించాల్సిన రోజుగా ఉంది. మీరు ఓపికగా ఉండి మీ ఖర్చులను నియంత్రించుకుంటే ఈ రోజు సమతుల్యంగా ఉంటుంది. ఈరోజు సంబంధాలలో ఒకరి భావాలను మరియు మానసిక స్థితిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇంట్లో శాంతి మరియు ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపై మీ జీవిత భాగస్వామితో చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈరోజు మీ భాగస్వామి కూడా మీ శబ్దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సంబంధంలో సహకారం మరియు భావోద్వేగ మద్దతు పెరగవచ్చు. ఒంటరి స్త్రీలు అపరిచితుణ్ణి చాలా త్వరగా నమ్మకుండా ఉండాలి. ఈరోజు సంబంధాలలో అంచనాలను తక్కువగా ఉంచుకోవడం మంచిది. ఈరోజు పనిలో సహనం మరియు శాంతిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కొత్త ప్రాజెక్టును ప్రారంభించే బదులు పాత అసంపూర్తి పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి. సోషల్ మీడియా, ఆసుపత్రులు, దాతృత్వ సంస్థలు లేదా విదేశీ సంస్థలతో సంబంధం ఉన్న మహిళలకు ఈరోజు బిజీగా ఉండవచ్చు. మీరు ఆఫీస్లో కొంచెం ఎక్కువగా పని ఒత్తిడి అనుభవించవచ్చు, కానీ మీ జ్ఞానం మరియు అవగాహనతో మీరు ఆ పనిని నిర్వహిస్తారు. వ్యాపారం చేసే మహిళలు తమ ఖర్చులను తిరిగి లెక్కించుకోవాలి. ఈరోజు మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి మరియు పొదుపుపై దృష్టి పెట్టాలి. పాత బిల్లులు, మందులు లేదా ఏదైనా మతపరమైన పనుల కోసం డబ్బు ఖర్చు కావచ్చు. అకస్మాత్తుగా కొన్ని ముఖ్యమైన ఖర్చులు తలెత్తవచ్చు, కాబట్టి బడ్జెట్ తయారు చేసుకుని దానిని పాటించడం మంచిది. ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వడం మానుకోవాలి. తెలివిగా ఖర్చు చేయడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితి సమతుల్యంగా ఉంటుంది. ఈరోజు మీ ఆర్థిక ప్రణాళికకు సంబంధించిన లక్ష్యం పూర్తయ్యే దశలో ఉంది, కాబట్టి మీ కృషిని తగ్గించుకోకండి. మీరు ఒక ముఖ్యమైన విషయం గురించి బంధువుతో చర్చిస్తారు మరియు అది సానుకూల ఫలితాలను ఇస్తుంది. మీ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మహిళలు తమ వ్యక్తిగత పనికి సమయం వెతుక్కుంటారు. తోబుట్టువులతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడానికి మీ సహకారం చాలా అవసరం. మితిమీరిన జోక్యం పిల్లల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుంది, కాబట్టి వారితో ప్రశాంతత మరియు అవగాహనతో వ్యవహరించండి. ఎటువంటి నిర్ణయాలు తొందరపడకండి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న వ్యాపార ప్రాజెక్టు ఈరోజు పూర్తయ్యే అవకాశం ఉంది. ఒక పెద్ద ఆస్తి ఒప్పందం జరిగే సూచనలు కూడా ఉన్నాయి. హోల్సేల్లో భారీగా పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ రంగంలో ఉన్నవారు తమ లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలి. భార్యాభర్తలు ఏదో ఒక దానిపై వాదించుకోవచ్చు. ప్రేమ సంబంధంలో ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచుకోవడం చాలా ముఖ్యం. అస్తవ్యస్తమైన షెడ్యూల్ కీళ్ళ నొప్పులు మరియు అసౌకర్యానికి కారణం కావచ్చు. క్రమబద్ధమైన ఆహారం మరియు దినచర్యను నిర్వహించడం చాలా అవసరం. ఈరోజు మీకు సానుకూల ఫలితాలను తీసుకురావచ్చు. ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా మీరు వాహనాన్ని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉండే ముఖ్యమైన సమాచారం మీరు తెలుసుకోవచ్చు. అయితే రోజంతా కొంత బిజీగా ఉండే కార్యకలాపాలు ఉండవచ్చు. ఎవరైనా మీ పనిలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ప్రభుత్వ విషయానికి సంబంధించి మీరు మంచి న్యాయవాదిని కూడా సంప్రదించవచ్చు. ఒక నిర్దిష్ట పని గురించి మీకు ఏదైనా సందేహాలు ఉంటే జాగ్రత్తగా ఆలోచించకుండా ముందుకు సాగకుండా ఉండండి. మీరు కొత్త ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి కూడా పరిగణించవచ్చు. ఈ రాశి వారు నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కొత్త ఆలోచనలు కార్యరూపంలోకి తీసుకురావడానికి అనుకూలమైన సమయం ఇది. ప్రారంభించిన పనులు నెమ్మదిగా అయినా మంచి ఫలితాలను అందించే అవకాశం ఉంది. ధైర్యంగా ముందడుగు వేస్తే భవిష్యత్తులో విజయానికి పునాది పడుతుంది. తద్వారా కొంత లాభపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అవసరం. అనుభవం లేని పెట్టుబడుల విషయంలో తొందరపడితే నష్టాలు
జరగవచ్చు. కుటుంబం మరియు వ్యక్తిగత సంబంధాల్లో సమతుల్యత పాటిస్తే సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి రంగంలో సహోద్యోగుల సహకారం లభించి పనులు సులభంగా పూర్తవుతాయి. ఆరోగ్యపరంగా సాధారణ జాగ్రత్తలు తీసుకుంటే శక్తి మరియు ఉత్సాహం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి అవకాశాలు మీ వైపు వస్తాయి. కుటుంబ సభ్యులతో గందరగోళం లేదా అసంతృప్తికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు మీ మాటల్లో సంయమనం పాటించాల్సి ఉంటుంది. మీ పనిలో మీరు ఆశించిన విజయం సాధించలేరు. మీరు గందరగోళంగానే ఉంటారు మరియు మీ పని భారం ఎక్కువగా ఉంటుంది. అయితే మధ్యాహ్నం తర్వాత మీ అపరాధ భావనలు తగ్గిపోతాయి మరియు ఆనందం ప్రబలంగా ఉంటాయి. స్నేహితులు మరియు ప్రియమైన వారితో మీ సంబంధాలు మెరుగుపడతాయి. మీరు మీ పోటీదారులను ఓడించగలుగుతారు. మీ సంపద పెరుగుతుంది. మధ్యాహ్నం పరిస్థితులు మరింత అనుకూలంగా ఉంటాయి. రోజు ప్రారంభంలోనే మీ ముఖ్యమైన పనులను ప్లాన్ చేసుకోండి. ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడతాయి మరియు మీ కృషి సానుకూల ఫలితాలను ఇవ్వవచ్చు. రాజకీయాల్లో పాల్గొనేవారు ఏదైనా ముఖ్యమైన దాన్ని సాధించాలని భావిస్తారు. మీ వ్యక్తిగత పనిపై దృష్టి పెట్టండి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వల్ల సమయం వృధా అవుతుంది. అలాగే మీ కోపం మరియు అహం సన్నిహితుడి నుండి ఆగ్రహానికి కారణమవుతాయని గుర్తుంచుకోండి. సంయమనం చాలా అవసరం. ఈ సమయంలో వ్యాపారంలో పోటీ తీవ్రంగా ఉంటుంది. సమావేశాల్లో వాదనలకు దూరంగా ఉండండి. ప్రతి నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవడం ముఖ్యం. ఆదాయం మితంగా ఉంటుంది. ఉద్యోగస్తులు తమ పనితీరుకు ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు పొందవచ్చు. వైవాహిక సంబంధాలు సామరస్యంగా ఉంటాయి. ప్రేమికులు కలిసే అవకాశం ఉండవచ్చు. ప్రేమికులకు ఈరోజు ప్రేమకు మంచి రోజుగా ఉంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య తిరిగి తలెత్తవచ్చు. ఆయుర్వేద చికిత్స లేదా సాధారణ ఆహారం ప్రయోజనకరంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు కాస్త అస్థిరమైన రోజు కావచ్చు. మీరు పనిలో ఓర్పు మరియు అవగాహన కలిగి ఉండాలి. ఉద్యోగంలో ఉన్నవారికి పని ఒత్తిడి పెరగవచ్చు, కానీ సరైన ప్రణాళిక మీ పనులను సకాలంలో పూర్తి చేయడానికి మీకు సహాయపడుతుంది. కార్యాలయంలో చర్చలు లేదా విభేదాలు తలెత్తవచ్చు, కాబట్టి మీ మాటలను నియంత్రించుకోవడం ముఖ్యం. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈరోజు ఏదైనా పెద్ద పెట్టుబడి లేదా ప్రణాళికతో తొందరపడకుండా ఉండాలి. ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండండి మరియు అనవసరమైన ఖర్చులను నివారించండి. చిన్న కుటుంబ సమస్యలు తలెత్తవచ్చు, కానీ మీరు వాటిని తెలివిగా నిర్వహిస్తారు. ఈరోజు మీ వినూత్న ఆలోచన విధానం మిమ్మల్ని అందరికంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకేసారి అనేక ఆలోచనలు మనసులోకి వస్తాయి, కాబట్టి పరధ్యానంలో పడకండి. నిద్ర లేకపోవడం మీ ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. టెక్నాలజీలో విజయం మీకోసం వేచి ఉంది. గత మనోవేదనలను మర్చిపోయి మీ భాగస్వామితో కొత్తగా ప్రారంభించండి. ఆదాయం పెరుగుతుంది, కానీ షాపింగ్ను అదుపులో ఉంచండి. పడుకునే ముందు మృదువైన సంగీతం వినండి. కుంభరాశి వారికి ఈరోజు సానుకూల శక్తి మరియు కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది. మీ ఆలోచనలు మరియు ప్రణాళికలను అమలు చేయడానికి మీరు ప్రేరణ పొందుతారు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కమ్యూనికేట్ చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఏవైనా పాత సమస్యలు లేదా వివాదాలు పరిష్కరించబడతాయి. మీ సంబంధాలు మెరుగుపడతాయి. ఈ సమయంలో మీ భావోద్వేగాలను అర్థం చేసుకోవడం మరియు సమతుల్యతను కాపాడుకోవడం ముఖ్యం. మీ ప్రత్యేకమైన ఆలోచన మరియు దృక్పథం మిమ్మల్ని వేరు చేస్తాయి. మీ ఆలోచనలు మరియు చర్యల మధ్య సమతుల్యత ఉండేలా చూసుకోండి. ఈరోజు ఈ రాశి వారు ముఖ్యంగా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు సన్నిహితులతో వాదనలకు దూరంగా ఉండాలి. ఒకరిని అతిగా నమ్మడం వల్ల మీరు ఇబ్బందులు పడవచ్చు, కావున జాగ్రత్తగా ఉండండి. మీ ముఖ్యమైన పనులు కొన్ని ఆలస్యం కావచ్చు, కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6, అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ రంగు.